జుట్టు ఊడిపోతుందా, గోర్లు విరిగిపోతున్నాయా, స్కిన్ డ్రై అవుతుందా? అయితే అది కాల్షియం లోపం కావచ్చు. కాల్షియం మన శరీరానికి చాలా అవసరం. ఈ మినరల్ మన శరీరంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆరోగ్యంగా ఉండడానికి చిన్నప్పటి నుండి వృద్ధాప్యం వచ్చే వరకు కాల్షియం మన శరీరానికి ఎంత ముఖ్యమైనది. ఒకవేళ కాల్షియం డెఫిషియన్సీ వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఇవన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవారు ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. కొన్ని రకాల జబ్బులకు మనం ఎక్కువగా వర్రీ అయ్యి డయాగ్నోసిస్ చేయించుకోవడం మొదలు పెడతాం. కానీ వాటికి కారణం కాల్షియం లోపం కూడా కారణం కావచ్చు. ఒకవేళ ఈ లక్షణాలు మీలో కూడా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే కాల్షియం లోపం వల్ల వచ్చే జబ్బులకి కాల్షియం తీసుకుంటే పోయేదానికి లక్షల్లో డబ్బులు ఖర్చు చేయడం వేస్ట్ కదా. కాబట్టి కాల్షియం డెఫిషియన్సీ వల్ల కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. చిన్నప్పటి నుండి వృద్ధాప్యం వచ్చే వరకు మన శరీరానికి కాల్షియం చాలా ముఖ్యం. చిన్న పిల్లల్ని చూసుకుంటే వారిలో డెవలప్మెంట్కి కాల్షియం చాలా అవసరం. దాదాపు 99% మన బోన్స్ కాల్షియంతోనే తయారవుతాయి. ఓవరాల్ గ్రోత్ మరియు డెవలప్మెంట్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కాల్షియం డెఫిషియన్సీ ఉంటే పిల్లలు హైట్ పెరగరు, అలాగే వారిలో గ్రోత్ కూడా ఆగిపోతుంది. కాబట్టి చిన్న వయసులో వీటన్నిటికీ కాల్షియం చాలా అవసరం. ఇక యంగ్ ఏజ్లో చూసుకుంటే మీ బాడీని స్ట్రాంగ్గా ఉంచడానికి కాల్షియం తప్పకుండా కావాల్సిందే. అలాగే మీ మజిల్స్ని బలంగా ఉంచడానికి, ముఖ్యంగా మీ బోన్స్ని స్ట్రాంగ్గా మరియు హెల్దీగా ఉంచడానికి కాల్షియం తప్పనిసరి. ఇక వృద్ధాప్యంలో చూసుకుంటే ఈ వయసులో కాల్షియం యొక్క అవసరం ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ మీ శరీరం కాల్షియంను తక్కువగా అబ్జార్బ్ చేసుకుంటుంది. పైగా దాన్ని బోన్స్ నుండి తీసుకోవడం ప్రారంభిస్తుంది. దీనివలన బోన్ డెన్సిటీ తగ్గడం, ఆస్టియోపీనియా లేదా ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు కూడా వచ్చి పడతాయి. బోన్ ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది. అలాగే మజిల్ కాంట్రాక్షన్, నర్వ్ సిగ్నలింగ్ మరియు గుండె పనితీరుకు కూడా కాల్షియం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా వృద్ధులలో స్ట్రెంగ్త్ మరియు బ్యాలెన్స్ కాపాడుకోవడానికి కూడా ఈ కాల్షియం చాలా ముఖ్యం. ఇక మహిళల విషయానికి వస్తే ప్రెగ్నెన్సీ సమయంలో కూడా కాల్షియం చాలా అవసరం. ఎందుకంటే ప్రెగ్నెన్సీ సమయంలో శిశువు ఎముకలు మరియు దంతాలను నిర్మించడానికి ఈ కాల్షియం చాలా అవసరం అవుతుంది. ముఖ్యంగా 3వ ట్రైమిస్టర్లో ఫీటస్ స్కెలిటల్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో మదర్ తగినంత కాల్షియం తీసుకోకపోతే లో బోన్ డెన్సిటీ ఏర్పడుతుంది. మదర్ శరీరంలో స్టోర్ అయి ఉన్న కాల్షియంని తీసుకుంటుంది కాబట్టి. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్యకరమైన కండరాలు, నాడి, గుండె పనితీరు, రక్తం గడ్డకట్టడం మరియు అధిక రక్తపోటు లేదా ప్రీ ఎక్లాంప్షియా ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో కాల్షియం అబ్జార్ప్షన్ను రెట్టింపు చేయడం ద్వారా శరీరం దానికి అనుగుణంగా ఉంటుంది. ఇప్పుడు మీకు కాల్షియం మన శరీరానికి ఎందుకు మరియు ఎంత ముఖ్యమైనదో అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకవేళ ఇప్పటి వరకు మీరు ఏమైనా కొత్తగా తెలుసుకున్నారని అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సంబంధించిన ముఖ్యమైన ఇన్ఫో అందరికంటే ముందు మీరు తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పుడు మనం కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనేది తెలుసుకుందాం. కాల్షియం డెఫిషియన్సీ యొక్క నెంబర్ 1 లక్షణం కాళ్ల నొప్పులు. రక్తంలో కాల్షియం తక్కువగా ఉండడం వల్ల నరాలు మరియు కండరాలు ఎక్కువగా ఎగ్జైట్ అవుతాయి. ఇది మజిల్ క్రాంప్స్, బలహీనత మరియు కాళ్ల నొప్పులకు దారితీస్తుంది. ముఖ్యంగా మెట్లు ఎక్కడం, కింద కూర్చొని పైకి లేవడం, వాకింగ్ చేయడం, ఫిజికల్ యాక్టివిటీస్ చేసినప్పుడు నొప్పి ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కాల్షియం తక్కువగా ఉండడం వల్ల సోడియం ఛానల్స్ చాలా తేలికగా ఫైర్ అవుతాయి. దీనివల్ల అలసట, కాళ్ళు చేతులు వణకడం మరియు మీ కాళ్లను పైకి ఎత్తడానికి రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ నొప్పి భరించలేక కొంతమంది పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. పెయిన్ కిల్లర్స్ బదులుగా కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. నెంబర్ 2, మగతగా మరియు తల తిరిగినట్లుగా అనిపిస్తుంది. కాల్షియం డెఫిషియన్సీ కండరాల సంకేతాన్ని మరియు గుండె పనితీరును దెబ్బతీస్తుంది.
దీనివల్ల అలసట, మగత మరియు తల తిరగడం జరుగుతుంది. అంతేకాకుండా సెరిబ్రల్ రక్త ప్రవాహాన్ని కూడా తగ్గిస్తుంది. నెంబర్ 3 మజిల్ క్రాంప్స్. కొన్నిసార్లు ఉన్నట్టుండి హఠాత్తుగా కాళ్ళు మెలితిప్పినట్లు నొప్పి కలుగుతుంది. ముఖ్యంగా కాఫ్ మజిల్స్ అంటే కాలి పిక్కలలో విపరీతమైన నొప్పి వస్తుంది. ఎక్కువగా ఇలాంటి నొప్పి నిద్రలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా కాల్షియం డెఫిషియన్సీ యొక్క ఒక రకమైన లక్షణం. నెంబర్ 4 బోన్ ఫ్రాక్చర్. కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వారిలో బోన్స్ కూడా త్వరగా ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాల్షియం డెఫిషియన్సీ వల్ల బోన్ డెన్సిటీ తగ్గుతుంది. దీనివల్ల చిన్న చిన్న ఇంజురీస్కి కూడా బోన్ ఫ్రాక్చర్ అవుతుంది. ఒకవేళ ఇలా మీకు మైనర్ ఇంజురీస్కి కూడా బోన్ ఫ్రాక్చర్ అవుతుంది అంటే మీకు కాల్షియం డెఫిషియన్సీ ఉందని అర్థం. నెంబర్ 5 మస్కులార్ పెయిన్. కొన్నిసార్లు పక్క భాగంలో ముఖ్యంగా రిబ్స్ కింద నొప్పి వస్తూ ఉంటుంది. అలాగే చెస్ట్ భాగంలో నొప్పి ఉంటుంది. దీన్ని మజిల్ పెయిన్ అంటారు. కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా ఈ మస్కులార్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను చాలామంది పేషెంట్స్లో గమనించిన విషయం ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ వల్ల వచ్చిందని అసలు తెలియదు. ఈ విషయం తెలియక వారు పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. కాబట్టి దీన్ని డయాగ్నోసిస్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఒకవేళ మీరు కూడా మీ శరీరంలో ఇలాంటి లక్షణాలను గమనిస్తే ఒకసారి కాల్షియం టెస్ట్ చేయించుకోండి. నెంబర్ 6 హెయిర్ ఫాల్. హెయిర్ గ్రోత్కి కూడా కాల్షియం చాలా ముఖ్యం. కాల్షియం డెఫిషియన్సీ వల్ల జుట్టు కుదుళ్ళ పనితీరు దెబ్బతింటుంది మరియు కెరోటిన్ ఉత్పత్తి బలహీనపడుతుంది. దీనివల్ల హెయిర్ స్ట్రాండ్స్ పలుచగా మారి ఎక్కువగా రాలిపోతాయి. అంతేకాకుండా కాల్షియం తక్కువగా ఉండడం వల్ల తలలో సేబం సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల స్కాల్ప్ పొడిబారి పెళుసుదనం వస్తుంది. ముఖ్యంగా ఇది హెయిర్ గ్రోత్ సైకిల్కి అంతరాయం కలిగించే హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్ చేస్తుంది. దీనివల్ల జుట్టు ఊడిపోవడం మరింత తీవ్రతరం అవుతుంది. నెంబర్ 7 స్కిన్ మరియు నెయిల్స్లో వచ్చే మార్పులు. దీర్ఘకాలిక కాల్షియం డెఫిషియన్సీ స్కిన్ యొక్క సెల్ రెన్యూవల్ విధులను బలహీనపరుస్తుంది. దీని వలన చర్మం పొడిబారడం, దురద, పొరలుగా మారడం మరియు ఆయిల్ గ్లాండ్స్కి కూడా అంతరాయం కలుగుతుంది. అంతేకాకుండా నెయిల్ కెరాటిన్ ఇంటిగ్రిటీని కూడా దెబ్బతీస్తుంది. దీనివల్ల నెయిల్స్ పెలుసుగా, సన్నగా మారడం, చాలా లేటుగా పెరగడం మరియు త్వరగా బ్రేక్ అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ 7 లక్షణాలు కనుక మీలో కనిపిస్తే మీకు కాల్షియం డెఫిషియన్సీ ఉందని అర్థం. కాబట్టి కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ లేదా సప్లిమెంట్స్ తీసుకోవడం అవసరం. ఇక కాల్షియం రిచ్ ఫుడ్స్ విషయానికి వస్తే నెంబర్ 1 రాగులు. రాగులు వీటిని ఫింగర్ మిల్లెట్స్ అని కూడా పిలుస్తారు. కాల్షియం కి రాగులు బెస్ట్ సోర్స్ అని చెప్పవచ్చు. కాల్షియం లోపంతో బాధపడే వారికి రాగులు అద్భుతంగా సహాయపడతాయి. ఎందుకంటే 100 గ్రాముల రాగులలో 340 mg కాల్షియం లభిస్తుంది. వీటితో మీరు రాగి సంకటి, రాగి జావా లేదా రాగి దోశ ఇలా మీకు నచ్చిన రూపంలో తీసుకోవచ్చు. నెంబర్ 2 ఆకుకూరలు. ఆకుకూరలు ముఖ్యంగా పాలకూర, బచ్చలి కూర, మెంతి కూర, మునగాకులు వీటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఆకుకూరలు అంటే మొహం చిట్లించేవారు కాల్షియం డెఫిషియన్సీ మీ దరికి చేరకుండా ఉండాలంటే తినక తప్పదు. నెంబర్ 3 నువ్వులు మరియు చియా సీడ్స్. నువ్వులు మరియు చియా సీడ్స్ వీటిలో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. 900 గ్రాముల నువ్వులు 1300 mg గ్రాముల కాల్షియం అందిస్తే 900 గ్రాముల చియా సీడ్స్ 631 mg అందిస్తుంది. కాబట్టి నువ్వులను మరియు చియా సీడ్స్ని మీ డైట్లో భాగం చేసుకోండి. నెంబర్ 4 బాదం పప్పు. బాదం పప్పులో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు 6 నుండి 7 బాదం పప్పులు రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినండి, లేదా సాయంత్రం పూట ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చు. దీనివల్ల కాల్షియం డెఫిషియన్సీ తగ్గిపోవడమే కాకుండా అన్హెల్దీ స్నాక్స్కి దూరంగా కూడా ఉంటారు. నెంబర్ 5 డైరీ ప్రొడక్ట్స్. డైరీ ప్రొడక్ట్స్లో కూడా కాల్షియం ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి పాలు, పెరుగు మరియు మజ్జిగ వంటి డైరీ ప్రొడక్ట్స్ కూడా మీ డైట్లో ఉండేలా ప్లాన్ చేసుకోండి. నెంబర్ 6 చేపలు. చేపలు ముఖ్యంగా సాల్మన్, ఇతర ఉప్పు చేపలు వీటిలో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల సాల్మన్ ఫిష్ 350 mg కాల్షియం అందిస్తుంది. ఇప్పటి నుండి వారానికి 2-3 సార్లు ఫిష్ తినడం అలవాటు చేసుకోండి. నెంబర్ 7 ఉలవలు. ఉలవలు వీటినే హార్స్ గ్రామ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కాల్షియం, ఐరన్ మరియు ప్రోటీన్లకి బెస్ట్ సోర్స్ అని చెప్పవచ్చు. ఇంట్లో పెద్దవారు ఉంటే మీకు తెలిసి ఉండేది. వీటిలో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల ఉలవలలో 287 mg కాల్షియం ఉంటుంది.
వీటితో ఉలువ చారు, ఉలువ పప్పు చేసుకోవచ్చు, లేదా మొలకెత్తిన ఉలువల సలాడ్ను కూడా తినవచ్చు. కాకపోతే వీటిని శీతాకాలం లేదా వర్షాకాలంలో తినడం మంచిది, ఎందుకంటే ఇది శరీరంలో వెచ్చదనాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కాల్షియం రిచ్ ఫుడ్స్ ద్వారా మీరు కాల్షియం డెఫిషియన్సీని సహజంగా దూరం చేసుకోవచ్చు. ఈ 7 కాల్షియం రిచ్ ఫుడ్స్ ఇప్పుడు మీరు చూశారు కదా. మరి ఈ ఫుడ్స్ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో కామెంట్లో చెప్పండి, నాతో షేర్ చేసుకోండి. ప్రతి కామెంట్ని నేను చదువుతాను, అలాగే రెసిప్రోకేట్ అవుతున్నందుకు సంతోషిస్తాను. ఒకవేళ మీకు ఇంకా ఈ టాపిక్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వారిని కూడా కాల్షియం డెఫిషియన్సీ నుండి కాపాడండి. ఒకవేళ దురదృష్టవశాత్తు మీరేదైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ఎటువంటి సర్జరీ మరియు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ సమస్యను దూరం చేస్తుంది వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించండి. ఎందుకంటే మేము గత 26 ఏళ్లుగా 9 లక్షల మందికి వెన్ను, కీళ్లు, క్యాన్సర్ వంటి అనేక రకాల వ్యాధులకు ఆయుర్వేద చికిత్స ద్వారా మెరుగైన చికిత్సలు అందించాము. ఇంకా 3.5 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 1 లక్ష కీళ్ల సర్జరీలను కూడా నివారించాము. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో 5 బ్రాంచీలు ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఫోన్ తీసుకొని అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి.